ఈ 16వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు ఉన్నాయి అక్కడ. వాటిల్లో 2 భాగాలుగా చేసుకున్నాము. హాగరు ఐగుప్తీయురాలుగా మనం చూస్తున్నాము. ఆమె పేరుకి అర్థము చెప్పుకున్నాం, పోయినసారి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము. యాత్రికురాలని, సంచరించేదని. బహిర్షభ అడవులలో అటు ఇటు సంచరించచ్చు అని మనం పాఠంలో చదువుకుంటాం హాగరుగా. దాన్ని బట్టే ఆమె యొక్క గుణగణాలను బట్టే ఆ పేరు ఆమెకు రాయబడిందేమో. హాగరు యాత్రికురాలు, సంచరించేది అని అర్థం వచ్చేటువంటి భాగం. తర్వాత ఈ మొదటి భాగంలో ఎక్కువగా శ్రమకు తట్టుకోలేక పారిపోయినటువంటి హాగర్ని చూసాము. నీటి బుగ్గ దగ్గర ఉన్నటువంటి హాగర్ని చూసాము. తర్వాత ఒక ఈ సందర్భానికంటే ముందు అబ్రహాము, శారా యొక్క వారి విశ్వాసాన్ని కూడా కొంత ధ్యానం చేశాం. విశ్వాసము అనే దానికి అర్థము 4 విధాలుగా ఉందని కూడా మనము ధ్యానించాం కదా. అవిశ్వాసులని, అల్ప విశ్వాసులని, విశ్వాసులని, గొప్ప విశ్వాసులని మనము ధ్యానం చేశాం. ఈ నలుగురిలో ఏ జాబితాకు చెందిన వారు అంటే అబ్రహాము, శారాయి కూడా. అబ్రహామును కూడా కలుపుదాం, ఎందుకంటే శారాయి మాట విన్నాడు కనుక. అబ్రహాముని మన విశ్వాసులకు తండ్రి ఆయన. విశ్వాసుల మనకు ఆమె ప్రతి వారికి శారాకు మీరు పిల్లలగుదురు అని పేతురు పత్రికలో చెప్పినట్టుగా మనము శారాకు కూడా పిల్లలము, అబ్రహాము సంతానము మనము. కానీ వారిలో ఒక చిన్న బలహీనత ఏర్పడింది. ఆ ఏర్పడుటను బట్టి ఈ హాగరు గురించి దేవుడు అన్యురాలైనటువంటి హాగరు, ఐగుప్తీయురాలైన హాగరు, దేవుణ్ణి ఎరగని వారైనటువంటి హాగరును గురించి కొంత ఆమె జీవితాన్ని గురించి పరిశుద్ధాత్ముడు ఆది కాండంలో రాయించి పెట్టాడు. అది మనం చూసుకున్నాం. వారు ఆ అల్ప విశ్వాసం వల్ల అని అందామా, అవిశ్వాసం అందామా? అవిశ్వాసులు కాదు కానీ అల్ప విశ్వాసం ఉంది. కానీ కొంత తొట్టుపాటు పడ్డారు, కొంత బలహీన పడ్డారు ఆలస్యం అవుటను బట్టి. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కానీ ఈ విషయంలో కొంత అవిశ్వాసపడింది. లేకపోతే కొంచెం విశ్వాసం తగ్గింది శారా కూడా. అప్పటికి 86-85 సంవత్సరాలు గడిచిపోయాయి కనుక మనం వయసు ఉడికిపోయింది. అబ్రహాం కూడా వృద్ధాప్యంలో ఉన్నాడు. కాబట్టి నా దాసితో పొమ్ము, నాకు దాసి వలన కుమారుడు నాకు పుడతాడు, వారసుడు అవుతాడు అని చెప్పింది. ఆ భాగాలన్నీ మనము మొదట 16వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేశాం. ఆ తర్వాత ఇందులో అక్కడి నుంచి ఆమె గర్భవతి కావడము, శారాయిని పరిహసించటము, విసిగించటము, హింస పెట్టడం, అక్కడి నుంచి ఆమె ఎవరికి చెప్పకుండా పారిపోవడం జరిగింది. అరణ్యంలో పారిపోయింది. ఆ పారిపోయిన అనుభవాలు మనం కొంత ధ్యానం చేశాం. ఎందుకు పారిపోయింది, ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది, అవన్నీ కూడా ధ్యానం చేశాం. ఆ తర్వాత 2వ భాగంగా అన్యురాలైనటువంటి హాగరు దేవుణ్ణి చూచి ధన్యురాలైందని మనం ధ్యానం చేశాం. దేవుని ఇచ్చిన వాగ్దానాలు, చాలా వాగ్దానాలు కూడా ధ్యానం చేసే కుటుంబ 4 వాగ్దానాలు ఉన్నాయి. హాగరుకు దేవుడిచ్చిన వాగ్దానాలు 4గా మనం చూసాం. ఈ 4 వాగ్దానాలు కూడా అవన్నీ విన్న తర్వాత దేవునికి విధేయురాలైంది. అన్యురాలైనటువంటి హాగరు దేవునికి విధేయురాలైంది. అంత మాత్రమే కాకుండా అన్యురాలైనటువంటి హాగరు అబ్రహాము కుటుంబములో అబ్రహాము తోటి సహవాసం చేయడానికి ధన్యురాలైంది. వారి ఆ కుటుంబములో కలిసి మంచి ఆహారాన్ని తీసుకోవడానికి, వారితో సహవాసం చేయడానికి, వారి సన్నిధిలో వారితో కలిసి జీవించడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. గర్భంతో ఉంది, సంతోషమే. పని పిల్ల, అన్యురాలు, సంతోషమే. కానీ ఆమె గర్భంలో ఎవరున్నాడు? అబ్రహాము కుమారుడు ఉన్నాడు. కాబట్టి కొంత ఆమెకు దేవుడు ఇచ్చిన మాటలను బట్టి ధైర్యం వచ్చింది. ఆ ఇంట్లో ఉండడానికి కూడా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి విధేయతను
చూపించటం బట్టి దేవుని మాటకు లోబడి తిరుగా అబ్రహాము శారా దగ్గరికి వచ్చింది. అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా అబ్రహాముకి శారాకి చెప్పింది. ఒకవేళ మనం ఎందుకు ఇలాగ చేశామని వారు ఆ ఆలోచన చేశారేమో. అబ్రహాము శారా మంచిగా చూశారు. ఆమెకు కుమారుడు పుట్టాడు. ఆమెకు చెప్పాడు దేవుడు, నువ్వు కుమారుని కంటావు, అతనికి ఇష్మాయేల్ అని పేరు పెడతావు. ఇష్మాయేల్ అనే మాటకి ఏం అర్థం అమ్మా? యెహోవా మొర వినును, యెహోవా మొర వినును అని అర్థం వస్తుంది. కాబట్టి దేవుడు విన్నాడు. ఆ పేరుని ఆ రీతిగా పెట్టమని ఈ హాగరు అబ్రహాముకు చెప్పినప్పుడు అబ్రహాము కూడా ఆ మాట ప్రకారంగా, ఆమె చెప్పిన మాట ప్రకారంగా, దాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? ఇక్కడ ఆమె పారిపోయి కొంత దూరం వచ్చిన తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా వారిద్దరికి, అబ్రహాముకి శారాకి చెప్పినట్టుగా ఉంది. అందుకని ఆ కుమారుడు పుట్టినప్పుడు కుమారుడికి ఇష్మాయేల్ అని పేరు పెట్టాడు అబ్రహాము. అబ్రహాము హాగరు కనిన కుమారునికి ఇష్మాయేల్ అని పేరు పెట్టాడు. హాగరు నేను ఇక్కడ చూచాను కనుక నన్ను చూచిన వాణిని బట్టి, రెండు పేర్లు ఉన్నాయి అక్కడ. నీటి బుగ్గకు ఒక పేరు, యెహోవాకు ఒక పేరు పెట్టింది. ఇది ముగ్గురికి ఈ 16వ అధ్యాయంలో పేర్లు చెప్పబడ్డాయి, ముగ్గురికి కదా. ఇదేనా ఒకసారి చూసుకుందాము. ఇరవై 21వ అధ్యాయం తీయండమ్మా. 21వ అధ్యాయము ఈ దినం మన పాఠ్య భాగము 21వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకుందామమ్మా. ఈ దినం పాఠానికి ఎన్ని వచనాలు మనం ధ్యానం చేసుకోగలవో సమయాన్ని బట్టి అన్ని వచనాలు ధ్యానం చేసుకొని ముందుకు సాగిపోదాం. నేను చదువుతున్నాను చూడండి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనేను. చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యం కొరకు, ఈ దినము వాక్య ధ్యానం కొరకు. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు రాత్రి వేళ వందనాలు నాయన. వాక్య బాగానే చదువుకున్నాం, వివరించడానికి నాకు శక్తి చాలదు. మీ ఆత్మ జ్ఞానముతో నింపండి ప్రభా. నా నోటి నిండుగా మీ మాటలు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అమూల్యమైన సత్యవాక్కులను విప్పి చెప్పడానికి జ్ఞానము చాలదు ప్రభా. మీ సిలువ చాటున నన్ను మరుగుపరచండి. శ్రేష్టమైన సంగతులు పలుకున్నట్లుగా నా నోరు తెరవమని వేడుకుంటున్నాం ప్రభా. మీ ఆత్మ సహాయముతో చేరి వచ్చిన బిడ్డలందరినీ మీద మీ కృపను చూపించండి. అందరూ అన్ని విధాలుగా క్షేమంతో నింపమని వేడుకుంటున్నాం ప్రభా. మరి మా పిల్లలు సతీష్, మేరీ, వారి బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారి బంధుమిత్రుల కొరకు మీరే ఆ బిడ్డలను మీరు సంరక్షించి పోషించి కాపాడమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయన. మీకు వందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో మమ్మల్ని అందరినీ మీ వాక్యం చేత అయినా తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. సహాయం చేయండి. ఇంకా నువ్వు రావాల్సిన బిడ్డల్ని సకాలానికి ఈ సమయానికి తీసుకుని రండి ప్రభా. అనేకులు విని ఆత్మీయంగా మేలు పొందినట్లుగా ఈ అంత్య దినములలో మీ వాక్యాన్ని మాకు దొరుకు కాలంలో జాగ్రత్తగా విని ఆలకించినట్లుగా సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్య భాగంలో ఈ 16వ అధ్యాయంలోనే ఆయనకు పేరు కూడా పెట్టాడు. ఆఖరి వచనంలో 15వ వచనంలో అబ్రహాము తన కుమారునికి ఇష్మాయేల్ అని పేరు పెట్టాను. అంతటికి అది తృప్తికరంగా ఉంది. అక్కడి నుంచి ఆమె యొక్క అబ్రహాము కుటుంబంలో ఒక కుమారుడితోటి ఒక వారసుడుగా, అబ్రహాముకు వారసుడుగా, శారాకి ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితి శారాకు ఉంది, కానీ అయినా కూడా భరిస్తూనే ఆగరు కుమారుణ్ణి వారు భరిస్తూనే ఉన్నారు. కానీ దేవుడు 15వ అధ్యాయంలో చెప్పాడమ్మా, ఆదికాండం 15వ అధ్యాయంలో, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడగును అని. నాకు ఏమి ఇచ్చినా ఏముంది, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, అనేక జనములకు అబ్రహామా భయపడుకుము,
నీకు 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 నేను నీకు కేడము, నీకు బహుమానము, నీ బహుమానం అత్యధిక మగునని కొన్ని కొన్ని వాగ్దానాలు దేవుడిస్తే వాటితో తృప్తిపడకుండా అబ్రహాం ఏమన్నాడు, ఎన్ని ఇచ్చినా నాకు ఏమి ప్రయోజనము, నాకు వారసుడు లేడు కదా, పనివాడే ఎవరన్నా వారసుడు అవుతాడేమో అని దేవుని దగ్గర చిన్న అనుమానం చెప్పాడు. అనుమానంతో మాట్లాడాడు దేవునితో అబ్రహాం. అప్పుడు అన్నాడు, నిశ్చయముగా ఇతడు యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు అన్నాడు. ఎవరిని? పనివాళ్ళు ఒక్కడు వారసుడు అగును కదా, ఎలియాజరే నా ఆస్తికి కర్త అవును కదా అని అబ్రహాం అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడగును అని చెప్పిన మాట వారిద్దరు కూడా మర్చిపోయారు. ఒకవేళ మర్చిపోయి గుర్తుంది, అబ్రహాం గుర్తుందేమో, కానీ ఆయన వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేరుస్తాడో ఎదురు చూస్తున్నాడు. ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నాడు. అయితే శారాయి కొంత తొందరపడినందువల్ల మిక్కిలి దుఃఖపడ్డాడు అబ్రహాం. ఇది మనం చదువుకున్న వాక్య భాగం. తిరిగి వారిద్దరూ ఇప్పుడు 16వ అధ్యాయము ఆఖరి భాగంలో అబ్రహాముకు ఇష్మాయేలును కనినప్పుడు 86 ఏండ్లు, 86 సంవత్సరాలు అయిందండి. 86 సంవత్సరం, 85వ సంవత్సరంలో ఆమె గర్భవతి కావడం, 86లో కుమారుడు పుట్టడం, ఇష్మాయేల్ అని పేరు పెట్టడం. ఆ తర్వాత 17వ అధ్యాయంలో 99 సంవత్సరంలో వాడైనప్పుడు అని ప్రారంభం మొదటి వచనంలో ఉంది. 99 ఏళ్ళు అయినప్పుడు. అప్పటికి అబ్రహాముకి పుట్టిన తర్వాత 99 ఏళ్ళు అయినప్పుడు నాకును నీకును నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేస్తానని చెప్పిన ఆ మాటలను బట్టి ఆయన శారా గర్భాన్ని తెరిచాడు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు? ఒకవేళ ఇష్మాయేలుకుందమ్మా 14-15 సంవత్సరాలు వయసులో ఉన్నాడు. మంచి యవన వయసులో ఉన్నాడు. చాలా చక్కగా ఉన్నాడు. అబ్రహాము పోలికలు ఉన్నాయి కదా. హాగరుకు ఇంకా సంతోషంగా ఉంది. యవ్వనస్తుడైనటువంటి కుమారుడిని ఆ గుడారంలో, అబ్రహాము గుడారంలో ఉన్నాడు, శారా గుడారంలో ఉన్నాడు. ఆ పిల్లవాడు చక్కగా ఎదుగుతా ఉన్నాడు. అబ్రహాము తోటుగా ఆ పశువుల మందలు, ఆ గొర్రెల మందలు, దాసీలు, జనాంగము, ఆ అభివృద్ధి, ఆయన ఇశ్రాయేలు ఫిలిష్తీయులు వారి మధ్య మహారాజులాగా ఉన్నాడు. విస్తారమైనటువంటి బహు ధనవంతుడుగా అబ్రహాం ఉన్నాడు. ఇవన్నీ కూడా అనుభవిస్తా ఉన్నాడు ఇష్మాయేలు. చాలా చక్కని ఆ బాల్య దినాలు ఇష్మాయేలుకి జరిగిపోతా ఉన్నాయి. ఈ సమయంలో ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సిద్ధపడినటువంటి సమయం అది. శారా గర్భాన్ని తెరిచాడు 17వ అధ్యాయంలో. తర్వాత మనం 21వ అధ్యాయం గురించి మనం చదువుకున్న వాక్య భాగంలో పైన మొదటి వచనాన్ని, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. ఇప్పుడు ఆయన నిర్ణయ కాలం, దేవుని పిల్లల మీద దయ చూపడానికి ఆయన ఒక కాలాన్ని నియమించాడంట. అది నిర్ణయ కాలం, ఆయన నిర్ణయించిన కాలం. మన మీద దయ చూపడానికి ఆయన ఒక కాలాన్ని నిర్ణయించాడు. మనం ఎన్నో సమస్యలతోటే, ఎన్నో ఇబ్బందులతోటే మొరపెట్టుకుంటా ఉన్నాం, కానీ అది మన ప్రార్థనను విని దేవుడు దానిని మనకు ఆ సమస్య నుంచి విడుదల చేయడానికి, ఆ మొరను వినడానికి, మనకు దాని గురించినటువంటి సహాయం దొరకడానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడంట. అది నిర్ణయ కాలము. దాని మీద దయ చూపుటకు నిర్ణయ కాలమే వచ్చానని కీర్తనలో వ్రాయబడింది. నిర్ణయ కాలము అప్పుడు దర్శించాడు ఆయన. తాను చెప్పిన ప్రకారంగా, యెహోవా తాను చెప్పిన ప్రకారంగా, తన మాట ప్రకారంగా శారాను దర్శించెను. ఆయన మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు, మాట ఇచ్చి తప్పిపోయిన వాడు కాదు. ఆయన నమ్మదగిన వాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. కనుక ఆ మాట మీద నమ్మిక ఉంచకుండా కొంచెం తొందరపాటు నిర్ణయాల వల్ల అనేకమైన సమస్యలు, దుఃఖము కూడా, మిక్కిలి దుఃఖపడిన సందర్భం కూడా అబ్రహాముకి కలిగింది. తర్వాత శారాను గురించి చేశాను నిర్ణయ కాలంలో, అది 2వ వచనంలో ఉంది. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనం ముందు అతనికి
కుమారుని కనెను. అతని ముసలితనం ముందు శారా అతనికి కుమారుని కలిగాను. ఇప్పుడు హాగరు చాలా చిన్న వయసు ఉంటది. ఒక ఐగుప్తీరాల నుంచి దాసిగా తీసుకుని రాబడినప్పుడు శారాకి అబ్రహాముకి 80-70 సంవత్సరాల వయసులో ఒక యవ్వనస్తురాలైనటువంటి ఐగుప్తి కన్యకను లేకుంటే స్త్రీని తీసుకుని వచ్చి ఆమెకు దాదిగా ఉంచుకుంది. అక్కడ ఉన్న రాజు కొంతమంది దాసదాసిని, గొడ్లని, గాడిదలను ఇవన్నిటినీ అబ్రహాముకు కానుకలుగా ఇచ్చి పంపించాడు. ఆ దేశంలో ఉండకుండా, వారి దగ్గర ఉండకుండా. వారి దేవుడు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ బిడ్డని నేను చాలా చక్కనిదైనటువంటి శారాను తీసుకొని వివాహం ఎలా చేసుకునేదని దేవుడు అతనితో మాట్లాడినప్పుడు వెంటనే తనకు తెలివి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని, లేకపోతే దేవుని మాటకు విధేయతై ఆ శారాని అబ్రహాముకు అప్పగించేటప్పుడు కొన్ని కానుకలు కూడా ఇచ్చాడు. ఆ కానుకలతోటే ఐగుప్తీయురాలైన హాగరు వచ్చింది. కాబట్టి ఇక్కడ తను గర్భవతి అయి ఇప్పుడు తనకు కుమారుని అనుగ్రహించాడు దేవుడు. శారా ద్వారా అబ్రహాముకి కుమారుని అనుగ్రహించాడు. నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడగును. ఇది ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంది శారా కదా. నాకు వారసుడు పుట్టాడు కాబట్టి నా వారసుడు, నా కుటుంబానికి. అబ్రహాముకు వారసుడు ఎవరు? ఇస్సాకు మాత్రమే. నా కుమారుడు మాత్రమే వారసుడు. దీని కుమారుని వెళ్ళగొట్టుమని శారా పలుకుతుంది. చదువుతాం చూడమ్మది. మరియు 5వ వచనం ఒక మాట చూస్తాం చూడు. అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. 99వ సంవత్సరంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కనిన తర్వాత 100 సంవత్సరాలు ఆయుష్ కలిగిన వాడు అబ్రహాం. చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు. కానీ నిర్ణయ కాలము తను చెప్పిన ప్రకారము, యెహోవా తాను చెప్పిన ప్రకారంగా నిర్ణయ కాలంలో దేవుడు వారికి కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుడు 8 దినముల వయసప్పుడు సున్నతి చేశాడు. ఆయన సున్నతి చేయబడినటువంటి ఇస్సాకు ఆ కుటుంబానికి, అబ్రహాముకి వారసుడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ ఆయనే వారసుడు. కాబట్టి ఇంక మనం చూసుకుంటా ముందుకు వెళ్దాం. 8వ వచనంలో మనం వాక్య భాగము 8వ వచనం చదువుకున్నాం కదమ్మా. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను అన్నాడు. కానీ ఇక్కడ ఒక భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇష్మాయేలు కనినప్పుడు గొప్ప విందు చేసినట్టుగా మనకు బైబిల్లో రాయబడలేదు. మరి ఇంకా కొన్ని నిఘంటువుల్లో బైబిల్లో అలా ఉందేమో తెలియదు. కానీ నేను కొన్ని బైబిల్లో కొన్ని బుక్కుల్లో కొంచెం ధ్యానం చేశాను ఈ భాగాన్ని గురించి. నాకు ఎక్కడ కూడా ఈ వాక్య భాగం, ఈ మాట నేను తెలుసుకోలేకపోయాను. అబ్రహాము ఇష్మాయేల్ను కన్నప్పుడు 14 సంవత్సరాలు ఆ గృహములో ఉన్నాడు. ఆ గుడారములో అబ్రహాము శారాతో హాగరు దగ్గర నివసిస్తూ ఉన్నాడు. కానీ అతని కొరకు విందు చేసినట్టుగా లేదు. దేవుని బిడ్డలమైన మనకు గొప్ప విందు దేవుడు సిద్ధం చేశాడు. అది సువార్త విందు. మనకిచ్చిన విందు అంటే అది సువార్త నమ్ముడు ద్వారా, రక్షణ పొందుడు ద్వారా అది గొప్ప విందు మనకు. కానీ ఇక్కడ పాలు విడిచినప్పుడు, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచినప్పుడు అబ్రహాము గొప్ప విందు చేశాడంట. ఈ విందు ఏంటమ్మా, అంత విందు ఎందుకు చేశాడు? బైబిల్లో చాలా విందులు ఉన్నాయి. మనం ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానం చేసుకున్నప్పుడు 7-8 విందులు మనం చూసాం. ఆ అశ్వరోష్ కాలంలో 127 సంస్థానాలకి 180 రోజులు విందు చేశాడు. 6 నెలల కాలము గొప్ప విందు చేశాడు కదా. మరి ఇంకా చాలా విందులు ఉన్నాయి. అయితే కొన్ని విందులు మాత్రము గొప్ప విందులని వ్రాయబడ్డాయి. అన్ని విందులే ఉన్నాయి. ఈ ఘనత కొరకు చేసుకున్నాడు అశ్వరోషు. ఆయన ఘనత కొరకు, ఆయన గొప్పతనాన్ని కొరకు విందు చేసుకున్నాడు 180 రోజులు. అంటే 6 నెలల కాలము విందు చేశాడు. 127 సంస్థానాల్లో ఆ అధిపతులందరికీ విందు చేశాడు. తర్వాత వష్టి కూడా ఆ స్త్రీలందరికీ ఆ యొక్క విందు చేసింది. మరలా ఆ నగరంలో ఉన్న వారికి
ఆయన తన సన్నిహితులకు, నగరంలో ఉన్న వారికి, పని వారికి ఒక విందు చేశాడు. అక్కడనే మొదటి అధ్యాయంలోనే 3 విందులు ఉన్నాయి ఎస్తేరు గ్రంథంలో. ఇలాంటి విందులు ఉన్నాయి, కానీ ఇక్కడ గొప్ప విందు చేశాడంట అబ్రహాం. తను పావులు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. ఆ విందుని గురించి కొంత మనం 2 మాటలు కొన్ని రెఫరెన్స్ చూస్తున్నామమ్మా. చూడండి. ప్రభు లూకా సువార్త 14వ అధ్యాయము. మన కొరకు ఏది మనకు విందు ఉందో చూద్దామమ్మా. దాన్ని లూకా సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో ఉంది ఆ మాట. సువార్త విందు అతడు అని వ్రాయబడింది. అది అతడంటే మన ప్రియ ప్రభువుకి అది గుర్తుగా ఉందన్నమాట. లూకా సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో చూడండి. ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. విందు కాలమందు ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాడు. ఒక మనుష్యుడు అని వ్రాయబడింది. ఆ ఒక మనుషుడు ఎవరు? మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన ప్రియ ప్రభు ఒక మనుష్యుడు. ఆయన ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలుస్తున్నాడంట. ఆ విందుకి రండి 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 అని. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సాకులు చెప్తున్నారు ప్రభు దగ్గరికి రావడానికి, ఆ విందులో పాల్గొనడానికి సాకులు వెతుక్కుంటున్నారు. సరైనటువంటి క్రమంలో వాళ్ళు రావడం లేదు. దేవునికి ఇష్టమైనది ఏంది? విందు సిద్ధం చేస్తున్నాను. ఆ విందుకు రక్షణ విందు అది. రక్షణ పొందడమే గొప్ప విందు. ఆ విందులో మనం పాలు పంపులు కలిగిన ప్రకటన గ్రంథంలో ఉంది. అనేకుల కొరకు విందు చేయించాడంట ఆయన. ఒక గొప్ప విందు అది. గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి అందరినీ పిలుస్తున్నాడు. అది ఇక్కడ సువార్త విందు. ఇది అందరినీ పిలిచాడు. రండి విందులోకి రండి, విందులోకి రండి. దాహం కొన్నిళ్ళ వారులారా నీళ్ళ యొద్దకు రండి అని యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనంలో ఎలాగుందో, దాహం కొన్న వాళ్ళందరూ రండి అన్నాడు. ఇక్కడ విందుకు కూడా రమ్మని పిలుస్తున్నాడు దేవుడు. ఇది రక్షణ విందు. మనం రక్షించబడిన మన ఈ అనుభవము, మనము పొందినటువంటి ఈ అనుభవము ఆయన విందులో పాల్గొనే వాళ్ళంగా ఉన్నాం. ఇది సువార్త విందు, రక్షణ విందు ఇది. అప్పుడు అందరూ అన్ని రకాలుగా చెప్పారు, కానీ ఆఖరి మాట ఒక మాట చూద్దాం. చూడమ్మా 24వ వచనములో 23, 24 చదువుదాం. ఇదే భాగంలోనే. అందుకే యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజ్య మార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడు నా విందు రుచి చూడనని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఆ విందు రుచి చూడడని ఒక శిష్యుని గురించి చెప్పిన మాట అది. ఎవరు పోగొట్టుకున్నారు ఆ విందుని? ఒకడు పోగొట్టుకున్నాడు. మరి మనమైతే దేవుని కృప వల్ల ఆ విందును అనుభవించినాం. వీధుల్లోకి వెళ్ళండి, రాజమార్గంలోకి వెళ్ళండి. రాజమార్గంలో ఎవరు ఉంటారు? చాలా ధనవంతులు ఉంటారు, ఐశ్వర్యవంతులు, ఘనత కలిగిన వారు ఉంటారు. మన అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఘనత కలిగిన స్త్రీలు అలాగూ పేతురు పౌలు దగ్గరకు వచ్చి దేవుని వాక్యాన్ని గురించి విస్తరించి మాట్లాడిన వారు ఉన్నారంట. ఘనత కలిగిన స్త్రీలు అనేకులు ప్రభువుని వెంబడించిన వారుగా ఉన్నారు. అలాగూ ఆ రాజమార్గంలో ఎవరుంటారు? ఘనత కలిగిన వాళ్ళు ఉంటారు, గొప్ప వాళ్ళు ఉంటారు. అలాంటి వారి దగ్గరికి పొమ్మన్నట్టున్నాడు. అంత మాత్రమే కాకుండా కంచెలలోనికి, వీధి, ఇంకొక సువార్తలో ఉంది, వీధి మూలలకు వెళ్ళండి, అక్కడ ఉండే వాళ్ళని పిలవండి, అందరినీ పిలుచుకొని మీరు దేవుని వాక్యాన్ని విని సువార్త విందులో పాలు పంపులు కలిగి ఉండమని ఆయన అందరినీ రమ్మంటున్నాడు. ఒక మనుష్యుడు అని. ఆయనే మన ప్రియ ప్రభు. అది మనం అనుభవించాం. దేవునికి స్తోత్రాలు. మనం అందరము ఆయన విందులో పాలు పంపులు కలిగినటువంటి వారమే. ఒకవేళ ఎవరైనా మనం ఇలాంటి అనుభవం లేకపోతే తప్పనిసరిగా దేవుడు మనకు అటువంటి విందు పొందేటువంటి, విందుని అనుభవించేటువంటి అవకాశాన్ని దేవుడు, మరొక సమయాన్ని మనకు దేవుడు ఇస్తున్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. చూడమ్మా, లూకా సువార్త 5వ అధ్యాయం. ఒక మనుషుడు, అక్కడ కూడా ఒక మనుషుడే అని వ్రాయబడి ఉంది. లూకా సువార్త 5వ అధ్యాయము
29వ వచనంలో, లూకా సువార్త 5వ అధ్యాయము 29వ వచనము ఉన్నది. చదువుమా. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండేది. ఇక్కడ ఏముందంటే ఈ భాగంలో పైన అనేక మందిని ఆయన 5వ అధ్యాయం 1వ వచనంలో పడవ సముద్రంలో వలలేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళతో కొంత మాట్లాడాడు, వాళ్ళు సమస్తాన్ని విడిచి ప్రభువుని వెంబడించారు. ఆ తర్వాత ఆ పక్షవాయువు కలిగిన వాళ్ళన కుష్ఠరోగం ముట్టిన వాడిని గురించి స్వస్థత చేశాడు. ఆయనకి ఆయన అన్ని కూడా విడిచిపెట్టి ప్రార్థన చేయడానికి వెళ్ళి జాగ్రత్తగా ఉండమని ఆయనను గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించింది ఇక్కడ కుష్ఠరోగిని బాగు చేసినప్పుడు. ఆ తర్వాత ఆయన అరణ్యంలోకి వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఆ తర్వాత 17వ వచనంలో నుంచి ఇంకో కొంత భాగాన్ని ఆయన ఒక మనిషిని మంచం మీద మోసుకొని వచ్చాడు కదా, పక్షవాయువు కలిగిన వారిని. అక్కడ కుష్ఠరోగిని, ఆ వలలో చేపలు పట్టే వారిని, వీరందరికీ ప్రభు ఆశ్చర్యమైన కార్యాలు సూచిక్రియలు చేస్తూ వచ్చి ఇక్కడ పక్షవాయువు కలిగిన వాడిని మంచంతోటి లేపి ఎత్తుకొని వెళ్ళిపోయాడు, ఆయన వెంబడించినట్టుగా చూస్తున్నాం. ఈ సందర్భంలో ఒక మనుషుడు, ఎందుకు ఆ మనుషుడు దేవునికి గొప్ప విందు చేశాడు? ఎందుకు చేశాడమ్మా విందు? ఈ ఆశ్చర్యకార్యాలను చూసి, ఈ అద్భుతాలు, ప్రభు చేసే అద్భుతాలను చూసి, ప్రభు చేసే ఆ సూచిక్రియలను చూసి ఆయన ఆనందభరితుడై ప్రభువుకి గొప్ప విందు చేశాడు. ప్రభువు విందు చేశాడు, సువార్త విందు చేశాడు. ఆ విందులో మనమందరం పాల్గొన్నాం, మనము సభ్యులమైనాము, ఆ విందులో పిలువబడిన వారంగా చేర్చబడ్డాము. దేవునికి స్తోత్రాలు. అయితే ఈ మనుష్యుడు ఆయన చేసిన సూచిక్రియలను బట్టి ఆయనకు ఒక గొప్ప విందు చేశాడు. ఆయన ఎవరంటే లేవి, సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నటువంటి వాడు అని వ్రాయబడి ఉంది మత్తయి సువార్తలో కూడా. కాబట్టి ఆ లేవి దేవునికి, యేసు ప్రభుకి చాలా గొప్ప విందు చేశాడంట. గొప్ప విందుని గురించి నేను ధ్యానం చేసినప్పుడు ఆ మాటలు నాకు ప్రభు తెలియపరిచాడు. అక్కడ సమస్తముని విడిచిపెట్టి ఆయనను వెంబడించెను. ఆలేవి తన ఇంట గొప్ప విందు చేసెను. అక్కడ ఎవరు వచ్చారంట? శుంకరులు, ఇతరులు అనేకులు అక్కడ భోజనానికి కూర్చున్నారు. అదొక గొప్ప విందు ప్రభు కొరకు చేయడం. ప్రభు ఆశ్చర్య కార్యాలను బట్టి, సూచక్రియలను బట్టి, అద్భుతాలను బట్టి గొప్ప విందు చేశాడు. ఆ విందులో చాలా మంది పాల్గొన్నారు. ఇంకా ఇంకొక మాట కూడా చూసుకొని మనము ముందుకు వెళదాం. యాకోబు పత్రికలో ఒక మాట ఉందమ్మా, నాకు గుర్తుకొస్తుంది. నాకు యాకోబు రాసిన పత్రికలో సరేలే, ఆ మాట మనకు ఇప్పుడు అవసరం లేదు. మనం పాఠానికి ధ్యానానికి వద్దాము. ఆది కాండం మళ్ళా తీసుకోండి. ఆది కాండము 21వ అధ్యాయం మనం పాఠానికి వస్తాము. మనకు సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలి. గొప్ప విందు చేశాను. అప్పుడు అబ్రహామునకు 9వ వచనమమ్మ, అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచెను కదమ్మా. ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. ఇప్పుడు పాలు విడిచిన దినంలో గొప్ప విందు అబ్రహాము చేస్తే ఆ గొప్ప విందు ఎవరికి ఇబ్బంది అయింది? హాగరుకి ఇబ్బంది అయింది. మరి ముఖ్యంగా ఇస్మాయిల్కి ఇబ్బంది అయింది. ఎందుకంటే నాకంటే చిన్నవాడైనటువంటి ఇస్సాకు కొరకు గొప్ప విందు చేశాడు కదా మా తండ్రి అబ్రహాము, నాకు చేయలేదే అనుకున్నాడేమో. ఒకవేళ ఊహించుకున్నాం మనం అంతవరకే కదా. ఆయన అది మనం బైబిల్లో రాయబడలేదు కానీ మనకి అది అట్లా అనిపిస్తుంది అన్నమాట. నా తండ్రి నా కొరకు ఈ విందు చేయలేదే. తప్పిపోయిన కుమారుడు విషయంలో లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం కదమ్మా. నాకు ఎక్కడి నుంచో వచ్చిన ఈ కుమారుడికి ఇంత విందు చేస్తున్నాడే, అందరినీ పిలిచి ప్రశస్త వస్త్రాలు కట్టాడు, ఉంగరాన్ని తొడిగాడు, చెప్పులు తొడిగాడు, ఇంతగా వాడిని ప్రేమించాడే నాన్న,
మరి పెద్దవాడుగా ఉన్న నా కొరకు ఎప్పుడు ఒక మేక పిల్లను కూడా ఇవ్వలేదు విందు చేసుకోమని నా స్నేహితులతో, ఇంత విందు ఎట్లాగా చేస్తున్నాడు తండ్రి అని ఒక చిన్న అసూయ వచ్చింది ఆ పెద్ద కుమారునికి. అలాగే ఇక్కడ ఇష్మాయేలు కూడా ఒక చిన్న అసూయ, లేకుంటే ఒక చిన్న అదే వచ్చిందేమో, అసూయ వచ్చిందేమో. నా కొరకు మా తండ్రి గారు ఒక విందు కూడా చేసినట్టుగా లేదే అని బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. కాబట్టి ఒకవేళ వచ్చి ఉండవచ్చు. అది ఏమని రాయబడింది అక్కడ? ఆగరు కనిన కుమారుడు అబ్రహాముకు ఆ వారసుడైన కుమారుడిని, నిబంధన పుత్రుడిని పరిహసించాడు. పరిహసించేదంటే చాలా వరకు మన దైనందిన జీవితంలో మనం అంటే ఒక చిన్న చూపు, క్రైస్తవులు అంటే ఒక చిన్న చూపు సమాజంలో. వీరు బలహీనులు, వీరు పేదవారు, వీరు లేకుంటే మన దేశంలో ఉన్నటువంటి మన సాంప్రదాయాలను వదిలిపెట్టి పాశ్చాత్య సాంప్రదాయాలని కొనసాగిస్తున్నారు, ఆ దేవుణ్ణి నమ్ముకున్నారు అని ఒక చిన్న చూపు ఉంది. పరిశీలిస్తున్నారు, వెర్రివారంగా అనుకుంటున్నారు. మరి మనము సరి అయిన వారము, సరి అయినటువంటి అది లోక సంబంధమైన పెద్ద జ్ఞానవంతులు కాదనుకుంటున్నారు. లేకపోతే మంత ఆస్తి లేని వారమని అనుకుంటున్నారు, మనం పేదవారమని. ఇలాగ రకరకాలుగా ఈ లోకంలో కూడా మనము పరిహసించబడతా ఉన్నాం. చూడండి, దాసి కుమారుడు యజమానురాలి కుమారుణ్ణి పరిహసించటమా? అది ఎక్కడైనా తగుతుందా? అవును, ఇప్పుడు మనం కూడా అలాగే ఉన్నాం. మనము రాజాది రాజు కుమారులము, కుమార్తెలము, సర్వోన్నతుని కుమారులు అనబడదురా. మనము సర్వోన్నతుని కుమారులము, కుమార్తెలము. క్రీస్తు ప్రభు రక్తం చేత కడుగుబడిన మనమందరము ఆయన సొత్తు అయిన వారము, ఆయనకు వారసులంగా ఉన్నవారము. మనల్ని కూడా లోకము పరిహసిస్తుంది. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూద్దామమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అది అందరికీ తెలిసిన వాక్య భాగమే. మొదటి అధ్యాయం 18వ వచనము చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. సిలువను గూర్చిన వార్త వారికి వేరేతనముగాను. 18వ వచనం చదవండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. మనకు ఎలాగుందంటే కొరింథీయులకు రాసిన అన్ని జనులకు వెర్రితనముగా, చదివమ్మా 18వ వచనంలో లేదు. రక్షించుచున్న వారికి వెర్రితనముగాను. వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇది వెర్రితనము అంటే వెర్రివారం అని. నశించుచున్న వారికి వెర్రితనం అది. వాళ్ళకేం వెర్రితనం ఉంది, మనకు దేవుని శక్తి ఉంది. 24వ వచనంలో ఏం చెప్పాడు చూడమ్మా. 24వ వచనంలో అన్ని జనులకు మనము వెర్రితనముగా ఉన్నామంట. అన్ని జనులకు మనం ఎలా ఉన్నామంటే వెర్రితనముగా ఉన్నాము. ఎట్లా ఉన్నా అంట? పరిహాసంగా ఉన్నాం, పరిహాసం పొందిన వారంగా ఉన్నాం. మనకేమో అది రక్షించబడుతున్న మనకు దేవుని శక్తే, కానీ అన్ని జనులకు ఎలాగున్నామంట? వెర్రివారంగా ఉన్నాం. ఇంకా కూడా మనం చూద్దాం, చూడండి. న్యాయాధిపతుల గ్రంథాన్ని చూద్దామమ్మా. అక్కడ సంసోను గురించిన ఒక మాట వ్రాయబడి ఉంది. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 25వ వచనంలో మీరు చదివి తీసిన వాళ్ళు సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించదము రండని సంసోను బందీ గృహము నుండి పిలువనంపిరి. అతను సంసోను నాజీరు చేయబడిన వాడు కదమ్మా. ఆయన దేవుని చేత నాజీరు చేయబడిన వాడు. అతడు మద్యము ముట్టకూడదు, అతని క్షౌరము చేయకూడదు, తల వెంట్రుకలు. అతడు నా కొరకు నాజీరు చేయబడి ప్రతిష్ఠించబడిన వాడు అని మనోహకు, ఆయన భార్యకు దేవుని దూత ప్రత్యక్షమై మాట్లాడింది. ఆయన అలాగూ ఇశ్రాయేలులకి ఒక న్యాయకర్తగా, న్యాయాధిపతిగా దేవుడు నిర్ణయిస్తే ఇప్పుడు ఒక చిన్న బలహీనత ఏర్పడింది సంసోనులో. దేవుని సన్నిధిలో బలమైన వాడుగా, పరాక్రమం కలిగిన వాడుగా, అతని ఎంతమందినో ఆయన ఎదిరించి బలశాలిగా ఉండవలసినటువంటి సంసోను చిన్న విషయంలో బలహీన పడగా, అప్పుడు 25వ వచనం చూద్దామమ్మా.
వారి హృదయంలో సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలుచుదమరండి. దేనికి పిలుస్తున్నారు వాళ్ళు? ఎగతాళి చేయడానికి, పరిహాసం చేయడానికి, వెర్రివాడని చెప్పడానికి. మా చేతిలో బందీ అయిపోయినాడు, అనేక మందిని చంపాడు, గాడిద దవడ ఎముకను తీసుకొని అనేక మందిని చంపాడు, మా పొలాలన్నీ కాల్చివేశాడు, నక్కలకి అవి తోకలకి చుట్టి మంట పెట్టి పొలాలన్నీ తగలబెట్టాడు. మనం ఆ భాగాలన్నీ సంసోను జీవిత చరిత్ర మనం చదివినప్పుడు న్యాయాధిపతుల్లో అవన్నీ ఉన్నాయి. అసలు సంసోను ఎంత బలాఢ్యుడు! మనోహకి ఆమె భార్యకి దేవుడు ప్రత్యక్షమై యెహోవా దూత వారితో మాట్లాడిన మాటలేంటి? ఈ బలహీనమైన స్థితికి ఎందుకు రావాల్సి వచ్చింది సంసోను? చిన్న పాపము వల్ల, చిన్న శరీర కార్యముల వల్ల బలహీనుడై అన్యుల చేతిలోకి వెళ్ళిపోయి వాళ్ళ చేత పరిహాసము నొందుతున్నాడు. దేవుని చేత నాజీరు చేయబడిన ప్రతిష్ఠితుడైనటువంటి సంసోను పరిహాసం చేయబోతున్నారు. ఇంకో కూడా చూడండి, వారి హృదయం పరిహాసం చేయుటకు సంసోను పిలిపించుదరం రండని బందీ గృహము నుండి పిలువనంపిరి. ఆయన్ని తీసుకొని వచ్చారు. ఇటు కళ్ళు కనపడవు కదా, అప్పటికి కళ్ళు పీకి వేశారు, బందీ గృహశాలలో పెట్టారు, ఆహారాన్ని పెట్టారు. ఆయన తలకి ఆ నాజీరు చేయబడిన వాణిని ఆ తల వెంట్రుకలన్నీ కూడా తీసివేశారు. ఇప్పుడు గుడ్డివాడుగా, తల వెంట్రుకలు లేనివాడుగా బందీ గృహశాలలో వారు పెట్టిన భోజనం తీసుకుంటున్నాడు. దాని చేత బలవంతుడై తను దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడేమో, ఇలాంటి పరిస్థితి దేవుడు నాకు సంభవించింది ప్రభువా, క్షమించిన ఆయన దేవుణ్ణి ఆ బందీ గృహశాలలో ప్రార్థన చేశాడేమో సంసోను. తిరుగు అతనికి వెంట్రుకలు మొలుచుట ప్రారంభమైనప్పుడు అతని బలము మరలా అతనికి వచ్చింది. అప్పుడు వాళ్ళందరూ కూడా నన్ను జ్ఞాపకం చేసుకోమని 28వ వచనంలో, అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని ఈసారి మాత్రమే నన్ను బలపరచుమని ప్రార్థన చేశాడు. ఆ బందీ గృహశాలలో ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాడు, ఎన్ని రోజులు వాళ్ళు ఆ చెరసాలలో పెట్టాడో అన్ని రోజులు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తన తప్పుని తెలుసుకున్నాడు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు. ఈసారి నేను వారికి పరిహాసం చేయడానికి పిలుచుకుంటున్నారు, ఇక్కడి నుంచి నన్ను తప్పించు ప్రభువా, నన్ను బలపరచు, ఈసారి మాత్రం అని పదే పదే దేవుణ్ణి అడుక్కున్నాడు. దేవుడు ఆయన మొరని విన్నాడు. పరిహాసం చేసేటువంటి అనుజనులందరినీ ఆయన సంహరించినట్లుగా ఆ భాగంలో మనం చూస్తాం. ఇంకొక మాట కూడా మనం చూద్దాం, చూడమ్మా. మనము గలతీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చూడమ్మా. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం 24వ వచనం చదువుదామా. గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రికలో ప్రభు ఈ హాగరును గురించి, తర్వాత శారాన్ని గురించి మనకు తెలియపరచబడింది. అందులో ఒక చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయము 24వ వచనంలో నేనే చదువుతానమ్మా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను, స్వతంత్రాలి వలన పుట్టినవాడు వాగ్దానమును పుట్టెను. ఈ 2 సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఇవి ఇప్పుడు శరీరమును బట్టి 29వ వచనంలో, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింసపెట్టినో ఇప్పుడును అలాగే జరుగుతున్నది అన్నాడు. ఎలాగుందంటే ఇది ఆత్మను వలన పుట్టినవాడు. మనమంతా ఆత్మ సంబంధులం, శరీర సంబంధులము కాదు. క్రీస్తు ప్రభు రక్తం చేత కడుగుబడిన మనము ఆత్మ సంబంధులం. మనం ఇక్కడ శరీరం వలన పుట్టినవాడు ఇష్మాయేలు, ఆత్మ సంబంధమైన వాగ్దాన పుత్రుడు ఇసాకు. ఇతన్ని పరిహసించటం అది సరైనది కాదు, దేవుని ఎదుట సరైనది కాదు. అది శారా గ్రహించింది. మనము కూడా ఈ లోకంలో ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. ఇలాంటి ఎగతాళి చేయబడిన వారంగా, పరిహసించబడిన వారంగా, పరిహాసం పొందే వారంగా, అందరూ ఎగతాళి చేయబడే వారంగా అలాగే ఉన్నాం మనం. కానీ దేవుని కృపను బట్టి మనం ఒక దినము ఈ లోకాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రాంతాన్ని, మేము బంజారా హిల్స్ లో ఉంటున్నప్పుడు చిన్న వయసులో నేను యవన కాలంలో ఉన్నప్పుడు టైలర్స్ పుట్టున్నాడు. బంజారా హిల్స్ లో మార్కెండేల్ అన్న వారి ఇంట్లో, వారి గృహంలో ఉన్నాం రెంట్కి. అప్పుడు
ఆ బంజారా హిల్స్ లో అప్పుడు చాలా తక్కువ బిల్డింగ్స్ ఉండేది. 82, 83 సంవత్సరం దినాలలో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. మేమైతే ఒక్క గదిలోనే ఉన్నాము, నేను, అన్న, టైలర్స్ చిన్నవాడు ఆ గదిలో. ఎందుకంటే అంకుల్కి అక్కడి నుంచి ఫతేనగర్ లో జాబ్కి వెళ్ళాలి. నాకు తోడుగా ఎవరున్నారంటే అక్కడ మార్కండేయులు ఉన్న అమ్మ ఉంది, ఆమె తోడు ఉంటుందని అక్కడి నుంచి బ్రదర్ కి దగ్గర అని బండి మీద వెళ్ళడానికి ఫతేనగర్కి రావడానికి దగ్గరని ఆ స్థలంలో రూమ్ తీసుకున్నాడు. ఒక రూమ్ ఉంది, మీరు రాగలిగి సర్దుకుంటే రండి అన్నాడు అన్న. సరేనని చెప్పి తోడు ఉంటది కదా నాకని అక్కడికి తీసుకెళ్లాడు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ బెతస్తా నుంచి నింబోలేట బెతస్తా నుంచి మేము 127 బస్సు ఉండేది, దాన్ని ఎక్కి బంజారా హిల్స్ లో దిగేటప్పటికి పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ వాళ్ళ పెద్ద పెద్ద భవనాలు ఉండేది అనమాట. నేను అన్ని కిటికీ దగ్గర కూర్చొని ఫస్ట్ స్టార్టింగ్ లోనే కోటిలో ఎక్కాము కనుక ఎక్కేవాళ్ళము. అక్కడ కూర్చొని అవన్నీ చూస్తా వచ్చేది. ఆ బిల్డింగ్లు, అక్కడ షూటింగ్లు జరుగుతూ ఉండేది. ఇవన్నీ చూస్తా వచ్చేటప్పుడు ఏం చూస్తా నన్ను అంటున్నాడు అన్న, మార్కండేయులు అన్న అన్నాడు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు ఆయన కూడా. అమ్మా ఏం చూస్తావు కెరమ్మా నువ్వు, మనకు రేపు ఈ బిల్డింగ్లన్నిటి మనమే వెళ్తాం బంజారా హిల్స్ ని, మనం బంజారా హిల్స్ లో ఉన్నాం కాబట్టి బంజారా హిల్స్ ని మనమే వెళ్తాము అని చాలా నవ్వుకున్నాం, సంతోషపడ్డాం అనుకోండి. అలాంటి మనం ఏలన చేయబడిన వారు, గేలి చేయబడిన మనకు దేవుడు గొప్ప కృపనిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఒక మంచి ఉన్నతమైన స్థితిని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఇంకా చూద్దాం, చూడండి. ఇంకొక మాట కూడా చదివాను కదా, ఈ స్త్రీలు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టెను. తర్వాత గలతీయులకు యోధా పత్రిక ఇంకోటి కూడా చూద్దాం. చూడమ్మా, యోధా పత్రిక ఆఖరి ప్రకటనకు ముందు ఉంటుంది, 17వ వచనంలో. అక్కడ కూడా ఈ తరము వారు అని వ్రాయబడింది చూడండి. అయితే ప్రియులారా, తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందరని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుల పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాను. ఒక్కలైన ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురు అన్నాడు. అంటే దుర్మార్గమైనటు దురాశల చొప్పున నడిచేటువంటి ఆ పరిహాసకులు మనల్ని అంత్యకాలంలో ఉన్నారంట. ఇప్పుడు కూడా ఉన్నారు. అదే మనం అనుకునేది. ఇప్పుడు కూడా మనము పరిహసించబడుతున్నాం. వాగ్దానంతో కలిగిన మనము, వాగ్దానం వారసులు అయిన మనము, అన్యులు మనల్ని పరిహసిస్తున్నారు. అలాగే ఇష్మాయేలు కూడా ఇస్సాకుని పరిహసించుట చూచి, తర్వాత మన వాక్య భాగానికి వస్తాం చూడమా. మన వాక్య భాగంలో శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో చెప్పాను. ఈ 10వ వచనములో 2 మాటలు ఇక్కడ ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయమ్మా. 2 మాటలు ఉన్నాయి. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఎందుకు వెళ్ళగొట్టాలి? ఇక్కడి నుంచి, ఆ గృహంలో నుంచి మొదట వెళ్ళగొట్టారు. శారా హింసించుట చూచి శ్రమ పెట్టినందున తన దాసి యజమానురాల నుంచి పారిపోయింది కదా. దేనికి? శ్రమ పెట్టినందున. ఎవరు శ్రమ పెట్టారు? శారాను శ్రమ పెట్టినందున పరిహాసము లేకుంటే హింసించుట చూచి అప్పుడు శారా ఆగరును శ్రమ పెట్టింది. ఆ బాధలు తట్టుకోలేక ఆగరు పారిపోయింది. ఇప్పుడు ఈ దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము అన్న. ఇప్పుడు వెళ్ళగొట్టేటువంటి అవకాశం దొరికింది శారాకి. ఎవరిని? హాగరు యొక్క కుమారుణ్ణి ఇష్మాయిల్ని వెళ్ళగొట్టేటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు. ఎందుకు? పరిహాసం చేస్తున్న వల్ల వచ్చినటువంటి నష్టం అది. దేవుడు ఆయన ఇచ్చిన నిర్ణయకాలం ఎప్పుడుందో కానీ ముందుగానే ఆ ఇంట్లో నుంచి బయటపడడానికి దేవుడు అనుమతించాడు శారాకి, అబ్రహాముకి. కాబట్టి ఈ మనం చదువుకున్న భాగంలో దీని కుమారుని వెళ్ళగొట్టుము.
ఇది మాటని మనం కొంచెం ధ్యానం చేసుకుంటే, ఆది కాండములు మనం మొట్టమొదటగా ఎవరిని ఎక్కడి నుంచి వెళ్ళగొట్టాడమ్మా? ఒక చిన్న ప్రశ్న. ఎవరిని ఎక్కడి నుంచి వెళ్ళగొట్టాడు? దేవుడు చెప్పిన మాట చేయలేదని ఆదాముని హవ్వను ఏదేను తోట నుంచి వారిని బయటికి పంపివేశాడు, నువ్వు కొట్టాను అని వ్రాయబడింది. ఆది కాండము 3వ అధ్యాయము 34వ వచనంలో మీకు అవకాశం ఉంటే తీసి మీరు జ్ఞాపకం రాసుకోండి. ఏదేను తోటలో ఉన్నటువంటి సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని, దేవునితో మాట్లాడి దేవుని స్వరాన్ని వింటున్నటువంటి ఆదాము హవ్వలు దేవుని మాటను మీరినందువల్ల, ఆజ్ఞను అతిక్రమించినందువల్ల ఆ ఏదైనా తోటలో నుంచి సమృద్ధికరమైనటువంటి జీవనంలో నుంచి, ఆ యొక్క ఫలభరితమైనటువంటి ఏదైనా తోటలో నుంచి బయటకు వాళ్ళని వెళ్ళగొట్టబడ్డాడు కదా. ఆది కాండము 3:14-34లో ఉంది, చదవద్దు. తర్వాత నిర్గమ కాండంలో కూడా 34వ అధ్యాయము ఒక చిన్న మాటను చదువుకుందాం. నిర్గమ కాండము, ఆదాము హవ్వను ఏదైనా తోటల నుంచి వెళ్ళగొట్టబడ్డాడు, దేవుడే వారిని అక్కడి నుంచి పంపివేశాడు. నిర్గమ కాండములో కూడా 34వ అధ్యాయం 34వ అధ్యాయము నేను కూడా తీసుకుంటున్నాను మీతో పాటు, అందుకని కొంత సమయం అవుతుంది. 34వ అధ్యాయము 24వ వచనంలో, నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. ఇంకా దానికంటే ముందు కూడా ఇంకొక మాట కూడా ఉంది చూడమ్మా. నా సన్నిధిని ఇదిగో నేను 10వ వచనంలో, అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను అని ఒక వాగ్దానం చేశాడు. ఆయన నిబంధన చేశాడు. ఎవ్వరు కూడా భూమి మీద ఎక్కడ కూడా ఏ జనములో కూడా చేయబడనన్ని అద్భుతములు నీ ప్రజల ఎదుట నేను చేసేదను అన్నాడు. ఒక అద్భుతాలు అన్ని భూమి మీద ఏ జనముల్లో కూడా ఎవరికి కూడా ఇంతగా ఆయన సమీపంగా ఉండి మన మొర దేవుడు విన్నంతగా ఎవరు వినరంట. అలాగే ఇక్కడ అద్భుతాలు కూడా ఆయన చేసినన్ని అద్భుతాలు నీ ప్రజల మధ్య నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అప్పుడు అంటున్నాడు 24వ వచనంలో, నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను అన్నాడు. అది ఒక నిబంధన. మనం ఏం చదువుకుంటున్నాం ఈ భాగంలో? ఆమె ఆది కాండంలో మనం చదువుకున్న వాక్య భాగంలో మనం వస్తే, ఈ దాసిని నాని కుమారుడిని వెళ్ళగొట్టాడు దేవుడు. మన మధ్యలో అన్ని జనులు ఉండకూడదని, ఆయన ఏర్పరిచిన స్వాస్థ్యంలో, ఆయన ఇచ్చే వాగ్దాన దేశంలో అన్ని జనులు ఉండకూడదని అది అందరినీ వెళ్ళగొట్టి ఇశ్రాయేలీలకి ఆ దేశాన్ని స్వాధీనంగా సరిహద్దులను విశాలపరిచి స్వాధీనం చేశాడు. వాళ్ళందరినీ అన్ని జనులను వెళ్ళగొట్టాడు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము అన్నాడు. ఇంకొక భాగాన్ని కూడా మనం చూద్దాం. చూడమా, తర్వాత వారసుడై ఉండడు కదా, ఆ మాట కూడా మనం చూసాం కదా ఆది కాండములో. ఇదే వచనంలో, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడు కాడు. వారసుడై ఉండడు, వారసుడు కాడు. వారసులు అంటే ఏంటి? మన వారసుడు అనే మాటని మనం ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకున్నప్పుడు పలుకుతాము మా మాటని. ప్రభా, నీకు వారసులుగా చేశావు, పరలోక రాజ్యమునకు వారసత్వం మాకు ఇచ్చావు, పరలోక రాజ్యమునకు మాకు ప్రవేశం ఇచ్చావు, మీతో ఉండే నిత్యము మీతో ఉండే భాగ్యం ఇచ్చావు. ఎన్నో మాటలు మన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇచ్చిన ప్రతి మాటను పెట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అనాలోచితంగా కాదమ్మా, అనాలోచితంగా దేవుణ్ణి పదే పదే మొరపెట్టుకోవడం కాదు, కానీ దేవుడు మనకిచ్చిన వాగ్దానం మేరకు, లేకుంటే మనకిచ్చిన ఆ మాటలను బట్టి దేవుని సన్నిధిలో దేవునికి మనం మొరపెట్టుకుంటాం. ప్రభువా, మీరిచ్చిన వాగ్దానం కదా, దీని కుమారుని వెళ్ళగొట్టుమన్నది సారా, అలాగే చేశాడు. ఇప్పుడు నా కుమారుడితో వారసుడై ఉండడు. దేవుని వారసులు మనం, దేవుని పిల్లలము, దేవుని వారసులయ్యాం.
ఒక చిన్న మాట మనకు గుర్తుకొస్తుంది. సువార్తల్లో వ్రాయబడిన యవనస్తుడు, మిక్కిలి ధనవంతుడైన యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు కదా, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలని అడిగాడు. సద్బోధకుడా, అప్పుడు ఆయన అన్నాడు, 10 ఆజ్ఞల గురించి అన్ని చెప్పాడు. ఇవన్నీ నేను ఆచరిస్తూనే ఉన్నాను అన్నాడు. అయినా ఆయనకి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి, ఆ దేవునికి వారసుడు కావడానికి, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయాలంటే వీటి ధర్మశాస్త్రములు ఉన్నటువంటి 10 ఆజ్ఞల వల్ల కాదు. అది ఎరిగినాడేమో ఆ యొక్క యవనస్తుడు. మళ్ళా ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆయన రాజ్య సువార్తను గురించి, పరలోక రాజ్య మర్మాలను గురించి బోధిస్తున్నాడు యేసు ప్రభు. అందుకని ఆయన దగ్గరకు వచ్చి సద్బోధకుడా అని ఆయనని సంబోధించి, నిత్య జీవానికి వారసుడగుటకు నేనేమి చేయాలి? మనము నిత్య జీవమునకు వారసులము, దేవుని పిల్లలము, దేవునికి వారసులమని ఆ యొక్క కొరింథీ పత్రిక, రోమా పత్రిక 4వ అధ్యాయంలో తేటగా వ్రాయబడి ఉంది. 8వ అధ్యాయము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదని 8వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. 4వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది తేటగా. యూదులకు, గ్రీసు దేశస్థులకు, అన్యులకు భేదం కూడా వ్రాసి ఆత్మ సంబంధమైన పుట్టినవారు, శరీర సంబంధమైన పుట్టిన వారిని గురించి ప్రత్యేకంగా తేటగా వ్రాయబడి ఉంది. కాబట్టి మనం ఎవరిమి? దేవుని వారసులము, దేవునికి వారసులం. మనం ఆ పరలోక రాజ్యానికి మనము వారసులం. ఇంకా చూడమ్మా. ఆదికాండము 15వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు కదా, అబ్రహాము దేవుడు తేటగా చెప్పాడు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడగును. మనం మొదట్లోనే చదువుకున్నాం. ఎవరు వారసుడు? నీ గర్భవాసమును పుట్టబోయేవాడు. ఇప్పుడు ఆమె ఏమంటుంది? వీడు దాసి కుమారుడు నా కుమారుడితో వారసుడు ఉండడు అన్నారు. అందుకని గలతీ పత్రికలో కూడా ఈ స్త్రీలు 2 నిబంధనలకు గుర్తుగా ఉన్నారు. ఒకటి సినాయి కొండ గుర్తుగా ఉంది, ఇంకోటి యెరూషలేముకు గుర్తుగా ఉంది. ఇద్దరు స్త్రీలను గురించి పోల్చి చెప్పినప్పుడు మనం ఏ స్త్రీకి మనము పిల్లలము? శారాకు పిల్లలము. పేతురు పత్రికలో ఉంది ఆ మాట. మనకు శారాకు పిల్లలం, మనం వాగ్దాన పుత్రులము, దేవుని చేత అభిషేకించబడిన వారం, దేవుని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడి ఆయన రాజ్యమునకు వారసులంగా ఉన్నాం మనం. ఎంత గొప్ప ధన్యతమ్మా మనకు దేవుడిచ్చాడు. ఇవన్నీ లోకంలో ఉన్నటువంటి శ్రమలు ఎన్న తగినవి కావు. ఇవన్నీ రాబోతున్న వాటి యొక్క విషయంలో ఆ ఛాయగా ఉంది, కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉంది. ఇవన్నీ కొన్ని మనకు కనపడతా ఉన్నాయి, అవన్నీ నశించిపోయాయి. కనపడనివి నిత్యములు అన్నాడు కొరింథీ పత్రికలో కదా, మొదటి పత్రిక 8వ అధ్యాయం అనుకుంటాను. కాబట్టి ఈ మాటలన్నిటితోటి మనము అబ్రహాముకు ఏమి సంభవించినాగో, శారాకు ఏమి సంభవించినగో, వారి పిల్లలుగా మనం ఎలాగో తీర్చబడ్డామో, ఇవన్నీ మనకు దృష్టాంతములుగా ఈ ఇద్దరు స్త్రీలు మనకు గుర్తుకొస్తున్నారు. అదే గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఉంది. ఈ ఇద్దరు స్త్రీలు ఈ లోకంలో కూడా మనము పరిహసించేది, ఈ లోక సంబంధమైన విషయాలలో కూడా మనకు పరిహాసం ఉంది. అందుకని అక్కడ వ్రాయబడింది గలతీ పత్రిక 4:24 పరిహసిస్తున్నారు. కానీ వారసులం మనమే వారసులం. ఇంకా చూడమ్మా. రోమా పత్రిక 8వ అధ్యాయము తీసిన వారు చదవండమ్మా. అవి నేను చెప్పానులేండి, మళ్ళా అవసరం లేదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చూడమ్మా. రోమా పత్రిక 8వ అధ్యాయంలో ఉంది. గలతీ పత్రిక రోమా పత్రికలోనే 4వ అధ్యాయం 12వ వచనంలో ఉంది, 17వ వచనంలో ఉంది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవనమ్మా. విశ్వాసం సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అది విశ్వాసమందు భాగ్యవంతులంట. మనం ఎట్లా తీర్చబడ్డాము? దేవుని పిల్లలుగా మనం ఎలాగో తీర్చబడ్డాము? ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, రోమా పత్రిక 9:10 వచనంలో ఉంది కదమ్మా,
ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, రేపటి మనం బాప్తిస కార్యక్రమాల్లో కూడా వారు చెప్పే సాక్ష్యాన్ని బట్టి, నోటి ద్వారా ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి బాప్తిస్మ ఇస్తాం. మనము కూడా మన నోటితో దేవుణ్ణి రక్షకుడని, ఆయన మృతుల్లో చనిపోయి తిరిగి లేచాడని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. మనం నోటితో ఒప్పుకుంటే మన పాపాన్ని ఆయన రక్షిస్తాడు. ఆయన బిడ్డలంగా తీర్చబడతాము. అదే దేవుని వారసులమైనాము. విశ్వాసమందు భాగ్యవంతులైన ఈశ్వరును నువ్వెంత భాగ్యవంతుడివి అన్నాడు. అయితే మనల్ని గురించి ఒక భక్తుడు పాట రాస్తాం. మన సుధాకర్ బాబు వాళ్ళ నాన్నగారు రాసిన పాట అది. విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను పోలిన వాడెవడు. మనం విశ్వాసులు భాగ్యం ఉంది. ఇది ఇది ఇప్పుడు చదువుకున్న యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా విశ్వాసమందు భాగ్యవంతులైన వారు. మళ్ళా చదువమ్మా ప్రసన్న. ఈ లోకములో నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? దరిద్రులైన వారిని, ఈ లోకంలో మనము దరిద్రులము, దిక్కులేని వారము, ఎన్నిక లేని వారము, తృణీకరింపబడిన వారము, ఏ మాత్రము యోగ్యత లేని వారము, మెప్పు లేని వారము, ఇవన్నీ ఉన్నాయి బైబిల్లో, అన్నీ ఉన్నాయి. ఏది మనకు తగింది కాదు. మనము ఎటు పోయినా శ్రమ పడే వాళ్ళమే, మనం కష్టాల్లో ఉన్న వాళ్ళమే, బాధల్లో ఉన్న వాళ్ళం, దిక్కులేని వారం. అలాంటి మనల్ని ఈ లోకమందు దరిద్రులైన మనల్ని, ఈ మాట ఆయన దరిద్రుడుగా, భాగ్యవంతుడైన ప్రియ ప్రభు దరిద్రుడుగా ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. అంత మాత్రమే కాదు కానీ మనల్ని దరిద్రులను ఆయన ధనవంతులుగా చేశాడు. అంత మాత్రమే కాదు, భాగ్యవంతులుగా చేశాడంట. అందుకని విశ్వాసి నీ భాగ్యం ఎంతో గొప్పది. మనం గొప్పవారము, దేవుని కృపచేత మనము గొప్పవారమైనాం. అప్పుడు దేవుని రాజ్యము, అమ్మ చదువుమా, భాగ్యవంతులైన మీరు దేవుని రాజ్యంలో, దేవుని రాజ్యమునకు తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? రాజ్యమునకు మనము వారసులమైనాం. అది వారసత్వం అంటే. దేవుని కృపను బట్టి ఆ వారసత్వాన్ని మనము సంపాదించుకున్నాం. ఇంకొక చిన్న 2 మాటలు చెప్పి నేను ముగించేస్తానమ్మా. 11వ వచనం చదవండి. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేశాను. ఆ మాటను బట్టి అబ్రహాముకి మిక్కిలి దుఃఖము కలుగజేసిందంట. ఈయన కుమారుని వెళ్ళగొట్టు, నా కుమారుడితోటే వారసుడై ఉండడు కాబట్టి అని ఈ మాట అబ్రహాముకి మిక్కిలి దుఃఖం కలుగజేసింది. ఏ విషయంలో దుఃఖం కలుగజేసింది? తొందరపాటు వలన. 2వ అధ్యాయం 16వ అధ్యాయము ఆది కాండంలో 1-2 వచనాలలో ఉంది ఆ మాట. వారు తొందరపడుటను బట్టి నా దాసితో పొమ్ము అన్న మాటని అబ్రహాము విన్నాడు కనుక ఇప్పుడు దుఃఖము కలుగుతుంది. 15 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు నీ కుమారుణ్ణి, దాసిని, దాని కుమారుని వెళ్ళగొట్టు అనేటప్పటికీ అబ్రహాముకి బాధ, దుఃఖము. ఆలోచన చేద్దాం. ఒక చిన్న బిడ్డని, ఒక పసిబిడ్డని, మా గ్రామంలో పిల్లలు లేరు అమ్మాయికి, ఎక్కడో ఎవరో ఒక బిడ్డని వేరే అక్రమ సంబంధాలతో ఎలాగో ఉండదో మరి, ఆ బిడ్డని తెచ్చుకొని ఈ బిడ్డని ఎక్కడైనా వదిలేస్తే ఆ బిడ్డని నువ్వు నా దగ్గరికి రావాలని ఏదో 2 సంఘటనలు మా గ్రామంలో జరిగాయి. అవి మేము చిన్నపిల్లలం అప్పుడు తెచ్చుకున్నది బిడ్డని. పిల్లలు లేరు కదా, ఆమెకి ఏం కావాలంటే అవి కొనిస్తున్నారు. మంచి మంచి ఫ్రాకులు తీసిస్తున్నారు, ఆ చెవులు పోగులు గుట్టించారు. ఆ పిల్ల అనాథ పిల్లగా, వాడు తల్లి తండ్రి ఆ పిల్ల ఉంచుకున్న వేరే సంబంధం కలిగిన వాడు వచ్చారు, ఆ బిడ్డని అప్పగించేసి వెళ్ళిపోయినారు. వాళ్ళు చాలా సంతోషంగా మా అందరి పిల్లలతోటే వస్తా ఉన్నారు. సండే స్కూల్కి వస్తుంది ఆ పాప, చక్కగా ఎదుగుతా ఉంది. ఆ తల్లిదండ్రులు వచ్చి ఆ బిడ్డని నాకు ఇచ్చేసేయమన్నారు. అసలు భర్త తెలుసుకున్నాడు మరి ఏంటో, ఆ బిడ్డను నాకు పుట్టిన బిడ్డ కదా, నువ్వు ఎవరి దగ్గరకో వెళతా, ఆ బిడ్డని వేరే వాళ్ళకి నువ్వు అమ్మడం ఏంటి, కొంత డబ్బులు కూడా తీసుకొని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అప్పుడు వచ్చారు. ఆ తల్లి యొక్క దుఃఖాన్ని మేము చెప్పలేకపోయినాం. ఏడ్చి 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 కొన్ని రోజుల వరకు ఆమె కోలుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితులు వస్తాయి చాకిన వాళ్ళకి. అయితే కన్న వాళ్ళకి ఎంత దుఃఖం ఉంటుంది. ఆ అబ్రహాముకి
మిక్కిలి అన్నాడు. మిక్కిలి దుఃఖపడ్డాడంట. దుఃఖము వేరు, మిక్కిలి దుఃఖము వేరు. పేతురు రాసిన పత్రిక ఒక మాట చదివితే అది అబ్రహాము అది ఎందుకు ఇంతగా దుఃఖపడవలసి వచ్చిందో ఒక మాటని చదువుకున్నామమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, మొదటి అధ్యాయము 6వ వచనములో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. నాకు ఎందుకు వచ్చిందంటే, మిక్కిలి దుఃఖపడుతున్న అబ్రహాము దీన్ని బట్టి మీరు మిక్కిలి ఆనందించుచున్నారు అన్నాడు. దేన్ని బట్టి? మనకు అనుగ్రహించిన స్వాస్థ్యాన్ని బట్టి. దేవుడు పైన వచనంలో ఉంది, 6వ వచనం ముందు 5వ వచనంలో ఉంది. దేవుడు మనకు అనుగ్రహించిన స్వాస్థ్యాన్ని బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన ఆ వారసత్వాన్ని బట్టి మనము మిక్కిలి ఆనందించుతున్నామంట. మనకైతే మిక్కిలి ఆనందం ఉంది. ఇక్కడ కుమారుని పోగొట్టుకోవడానికి అబ్రహాముకి మిక్కిలి దుఃఖం కలుగుతుంది. అది ఎందుకు కలుగుతుంది? చిన్న మన వచనం చదువుకున్నప్పుడు, నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలమే మీకు దుఃఖము కలుగుతున్నది. అదే ఒకవేళ అబ్రహాము కలిగిందేమో. ప్రస్తుత కాలమున నానా విధమైన శోధనల చేత, శోధనలు వచ్చినప్పుడు దానికి దేవుని వైపు చూచి ఆయన ప్రతి అవసరమును, మన అవసరాలన్నీ కూడా ఆయన తీర్చగలవాడని నమ్మికరించి దేవుని మీద విశ్వాసం చేత వారిద్దరు ఎదురు చూడలేదు కనుక వారికి దుఃఖము, ఆ దుఃఖంతో మిక్కిలి దుఃఖము కలిగింది అబ్రహాము. అది ఆ వచనం నాకు జ్ఞాపకం వచ్చింది. నానా విధమైన శోధనల చేత మనము కొంతకాలము దుఃఖపడతా ఉన్నాం, కానీ మనకు మిక్కిలి ఆనందం ఎక్కడుంది? మనకు అనుగ్రహించబడిన ఆ పరలోక స్వాస్థ్యము, పరలోకములో ఆయనతో ఉండేటువంటి ఆ వారసత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక మనకు మిక్కిలి ఆనందం వచ్చింది. అబ్రహాముకి ఇక్కడ మిక్కిలి దుఃఖము కలుగుతుంది. ఇంకొక మాట కూడా చూద్దాం. చూడమ్మా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ అధ్యాయం అనుకుంటాము. 12వ అధ్యాయము రోమా పత్రిక 12. సహోదరులారా, శరీరానుసారం ప్రవర్తించుటకు మనం శరీరమునకు గుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఎందురు గాని ఆత్మచేత. అమ్మా 2వ వచనం చదవమ్మా. 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చాలమ్మా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సులు మారి రూపాంతరము చెందుడి. దేవుని చిత్తమేదో పరీక్షించి కనిపెట్టాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి ఆ సహనం కానీ, ఓర్పు కానీ, ఆ నిరీక్షణ కానీ ఏంటంటే, దేవుని చిత్తమేదో కనిపెట్టి మనము అలాగూ దేవుని పరీక్షించి కనిపెట్టాలి. అది కనిపెట్టలేకపోయారు. అందుకని మిక్కిలి దుఃఖము కలిగింది అబ్రహాము. కాబట్టి మనం ఇప్పుడు చదువుకున్న ఈ మాటల్లో ఆఖరగా ఏమన్నాడంటే 12వ వచనంలో, శారాయి మాట వినుము అన్నాడు. పోయినసారి శారాయి మాట వినకూడదు అబ్రహాము, విన్నాడు. ఇప్పుడు శారాయి మాట వినడానికి ఆయనకు చాలా దుఃఖం వస్తుంది. ఎట్లా వినేది? 15 సంవత్సరాలు ఈ కుమారుడు ఇంట్లో ఉన్నాడు, ఇక్కడే ఉంటాడులే, ఈ గుడారంలోనే ఉంటాడు, నా ఆస్తికి వారసుడు కాడేమో, కానీ ఇక్కడే ఉంటాడని అనుకున్నాడేమో అబ్రహాము. ఆ కుమారుని బట్టి మిక్కిలి దుఃఖపడుతున్నాడు. అప్పుడు దేవుడు మరలా అబ్రహాముతో ఏమన్నాడు? శారాయి మాట వినుము, ఆమె చెప్పినట్లుగా వినుము. అప్పుడు చెప్పిన మాట వినకూడదు, ఇప్పుడు చెప్పిన మాట వినాలి. ఇది దేవుని మాట. శారాయి మాట, దేవుని మాట రెండు ఒకటే. నీవు అది ఆ మాట చదువుకొని ముగించుకున్నామమ్మా. మనము ఆదికాండము 21వ అధ్యాయం చదువుతున్నాం కదా, 13వ వచనంలో 12వ వచనం ఆఖరి మాటలో, శారా నీతో చెప్పు ప్రతి విషయములో
ఆమె మాట వినుము. ఈ విషయంలో, ఈ సందర్భంలో, ఆ సందర్భంలో వినకూడదు, విన్నాడు. అక్కడ హవ్వ కూడా ఆ హవ్వ మాట విన్నాడు. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ చెప్పింది నేను విన్నాను అని ఆదాము ఆ సందర్భంలో దేవునికి చెప్పాడు. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, ఈ దేవుడు అంటున్నాడు, శారా నీతో ఈ చిన్నవాణిని బట్టి, ఈ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. ఆయన దుఃఖపడే వారిని ఓదార్చేవాడు. ఓదార్పు మాట ఒకటి చెప్తున్నాడు ప్రభు. దేవుడు అబ్రహాముకు ఓదార్పు మాట చెప్తున్నాడు. చాలా మిక్కిలి దుఃఖపడుతున్నాడు అబ్రహాము. అయ్యో అయ్యో ఎట్లా పంపించేది, అయ్యో ఎట్లా పంపించేది. నిన్న మనం వాట్సాప్ లో చూస్తే చాలా మంది అయ్యో 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 అని పెట్టున్నారు సతీష్ విషయంలో ఇలా జరిగిన తర్వాత. ఆ పదాన్ని నేను బాగా చదివా, అయ్యో అయ్యో అని ఇంగ్లీష్ లో పెట్టున్నారు. ఆ స్పెల్లింగ్లు కూడా ఓహో ఈ మాటకి ఇదే నా స్పెల్లింగ్ అనుకున్నాను నేను, అయ్యో అని పెట్టారు. ఇక్కడ ఈ అబ్రహాము కూడా ఆ మిక్కిలి దుఃఖములో అయ్యో ఎలాగూ నేను ఇంత ఈ స్థితిని ఎలాగూ నేను తట్టుకోగలను, ఇష్మాయిలు లేకుండా ఎలాగూ ఈ చిన్నపిల్లవాడిని ఎక్కడికి పంపించేది, వాడు నా కుమారుడే కదా, నా రక్తం పంచుకుని పుట్టినవాడు, కానీ వారసుడు కాడు, కానీ ఆయనకి కుమారుడు ఇష్మాయిలుకు తండ్రి అబ్రహామే కదా. అందుకని మిక్కిలు దుఃఖపడినప్పుడు అప్పుడు అన్నాడు ప్రభు, అబ్రహామునకు మిక్కిలు దుఃఖము కలుగ చేశాను. అయితే దేవుడు ఈ చిన్నవాడిని బట్టి, ఈ దాసిని బట్టి, దాసి అన్నా ఇష్టమే, చిన్నవాడన్నా అబ్రహాముకి ఇష్టమే, అప్పుడు నీవు దుఃఖపడవద్దు, దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడతారని మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో ఉంది కదమ్మా. ఎందుకు దుఃఖపడుతున్నావు? ఆత్మ విషయంలో దుఃఖపడితే ధన్యులు మనం. ఆత్మీయమైనటువంటి విషయాల కొరకు దుఃఖపడితే అది ధన్యత, వాళ్ళు ఓదార్చబడతారు. కానీ ఇక్కడ ఈ శారీరకంగా దుఃఖపడినా కూడా దేవుడు ఓదార్చేవాడు. ఆయన దుఃఖపడు వారిని ఓదార్చేవాడు, సంకటములన్నిటిని కుదుర్చేవాడు, దోషములను క్షమించేవాడు. ఇవన్నీ ప్రభు మనకిచ్చినటువంటి ఆ రోగం కలిగిన వారిని స్వస్థపరిచేవాడు ఆయన. కాబట్టి దుఃఖపడుతున్న అబ్రహాముని ఆయన ఓదార్చేవాడుగా ఉన్నాడు. ఆ ఓదార్పులు ఎలాగుంది? నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయములో అమ్మ మాట వినుము. ధన్యకరమైంది. ఆత్మీయురాలైనటువంటి శారా ఒక్క మాట, మంచి మాట చెప్పింది తన భర్తకి. ఆ మాటని దేవుడు, భార్య మాటని వినమని అబ్రహాంతో చెప్పాడు. ఆ మాట నాకు చాలా సంతోషం ఇస్తుంది. ఆత్మీయంగా తల్లులంగా మనము మన భర్తలకు మంచి మాటలు చెప్తున్నామా? ఏ మాట మన మాటని మన భర్తలు వినాలి, మన పిల్లలు వినాలి, మన కుటుంబాల్లో వినాలి. ఆత్మీయమైన విషయాలు, మంచి సలహాలు దేవునికి మన భర్తలకు మనం ఇస్తున్నామా? మన కుమారులు కుమార్తెలకు ఇస్తున్నామా? మంచి ఆలోచనను వారికి ఇస్తున్నామా? మన సలహాలు, మన సంప్రదింపులు ఎలాగో పిల్లల విషయాలలో, వాళ్ళ కుటుంబ జీవితంలో ఒక మంచి సలహా ఇస్తున్నామా? అహరోషు బెల్షస్సరు కాలంలో ఆ తల్లి ఆ కుమారునికి ఇచ్చినటువంటి ఒక మంచి సలహా, జ్ఞానయుక్తమైన సలహా అది. ఆయనకు వచ్చిన కలకి, దాని భావానికి, ఒక మనుషుడు ఈ దేశంలో ఉన్నాడు, దైవాత్మ కలిగిన వాడు, అతనిని పిలువనంపుము. నీ తండ్రి కూడా అతనిని పిలిపించి ఒక గొప్ప ఉపద్రవం అని ఆ కలని, భావాన్ని చెప్పాడు. దైవాత్మ కలిగిన వాడు, అతన్ని పిలిపించమని సలహా ఇచ్చింది ఆ తల్లి రాజకుమారుని. అతను భయపడి మోకాళ్ళు వణికిపోతున్నాయి. అదంతా మనం ధ్యానం చేశాం దానియేలు గ్రంథంలో. కాబట్టి అలాంటి మంచి సలహాలు ఇస్తున్నామా? ఇక్కడ ఈ శారా ఇచ్చిన సలహా దేవునికి ఇష్టమైంది, ఆమె మాట వినుమని అని చెప్పాడు. కాబట్టి ఈ రీతిగా ప్రభు మనకు ఇచ్చినటువంటి వాక్య భాగాలు మంచి శ్రేష్టమైనవి. మనం ముగించుకుందామమ్మా. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.